హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ఏందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎవరు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ వీడియో 25 జూన్ 2024 ఉదయం 10 గంటల సమయానికి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారంతో వీడియో చేయడం జరిగింది. సో ఒక వీడియోకి లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి జీతాల విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షన్లకు సంబంధించిన 2 బిల్లులు పేసిప్స్ అయితే అప్లోడ్ అయ్యాయండి. ఉద్యోగులకు సంబంధించి అయితే ఈ పేసిప్స్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. సో పెన్షన్లకు సంబంధించిన జీతాల బిల్లులు అప్లోడ్ అయ్యాయి, కానీ ఇంకా ఇంతవరకు అయితే పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు. ఇప్పుడైతే ఈ రోజు నుంచి పేసిప్స్ డౌన్లోడ్ అవుతాయి అనేది సమాచారము. సో ఏవైతే డీడీఓ గారు త్వరగా అప్లోడ్ చేస్తారో అవి త్వరగా జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జూన్ నెల జీతాలు, అలాగే జూన్ నెల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే నిధి పోర్టల్లో డీడీఓ లాగిన్లో ప్రాన్ నెంబర్ అప్డేట్ చేసే విధానం గురించి ముందుగా తెలుసుకుందాము. సో ముందుగా హెచ్ఆర్ పేరోల్ నందు ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అనే టైల్ కింద ఉన్న ఎంప్లాయీస్ అప్డేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎంప్లాయీ నేమ్ ఎదురుగా ఉన్న బటన్ క్లిక్ చేసి అందులో ఎర్నింగ్స్ డిడక్షన్లో జీపీఎస్, సిపిఎస్ కేటగిరీ దగ్గర జెడ్పీపీఎఫ్ అని పెట్టి సేవ్ చేయవలసి ఉంటుంది. సో దీని ద్వారా మనము ప్రాన్ నెంబర్ను అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మాస్టర్ డేటా అనే టైల్ నందుగా గల ఎంప్లాయీ మాస్టర్ డేటా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఎంటర్ చేశాక మనం అప్డేట్ చేసుకునే దానికి ఆప్షన్స్ కల్పిస్తాయి. సో అందులో పిఎఫ్ నెంబర్ దగ్గర ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రాన్ కార్డ్ అప్లోడ్ చేసి డీడీఓ గారి దగ్గర అయితే బయోమెట్రిక్ వేయించాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయ్యాక మళ్ళీ పిఎఫ్ అలాగే సిపిఎస్ కేటగిరీ దగ్గరికి వెళ్ళి సిపిఎస్ అని తిరిగి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం అయితే ప్రాన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక జీతాల బిల్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్ల పెన్షన్ బిల్లు కూడా అప్లోడ్ అయితే అవుతున్నాయి. ఎంప్లాయీస్కి మరియు పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. ఇక పెన్షనర్ సంబంధించి పేసిప్స్ అయితే ఈరోజు నుంచి డౌన్లోడ్ అవుతాయి అనేది తాజా సమాచారము. సో ఒకసారి మీరు ఉద్యోగులు అయినట్టయితే మీరు నిధి యాప్లో మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పేసిప్లో డిడక్షన్స్ గురించి, డిడిఏ గురించి ఇవన్నీ చెక్ చేసుకోగలరండి. ఇక కొన్ని బిల్లుల స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం జరిగింది. మరికొన్ని బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇక నిధి పోర్టల్లో ఏదైనా మన సమాచారం, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే డీడీఓ లాగిన్లో మాస్టర్ డేటాలో అప్డేట్ అయితే చేసుకునే దానికి ఏ ఆప్షన్స్ అప్డేట్ చేసుకోవచ్చు అంటే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు, పాన్ నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏపీజీఎల్ఐ నెంబరు, జెడ్పీజీపీఎఫ్ నెంబరు అలాంటివి మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మనము డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే డిసిగ్నేషన్లో అయితే మార్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఇదే డేటా నందు సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత అక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇదే అండి ఇప్పటివరకున ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ గురించి తాజా అప్డేట్ న్యూస్. సో పూర్తి స్థాయిలో జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.